హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిస్పీ స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రిలేటెడ్ మనకి చిన్న అప్డేట్ సో మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో డైరెక్ట్గా SSC.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో మనం కొద్దిగా స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే నోటీస్ అయితే ఇచ్చారనమాట. సో ఎంటీఎస్ అండ్ హవల్దార్ బోత్కి సంబంధించి 2024 ఎగ్జామ్ ఏ డేట్స్లో మనకి కండక్ట్ చేస్తారు అనేది. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ ఆప్షన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసి మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ నోటీస్ చూసుకున్నట్టయితే చూడండి సో ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ద మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ examination 2024 from 30th of September 2024 to 14th of November 2024. సో మనకి అప్రాక్సిమేట్గా 2 weeks ఎగ్జామ్ జరుగుతుంది, 15 days అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్లో ఉన్నాం. సో ఆగస్ట్ ఆల్మోస్ట్ 14 to 15, సో 15 days అయిపోయాయి. సో ఇంకా రిమైనింగ్ మనకి 15 days ఉంది. అండ్ ఇక్కడ మనకి సెప్టెంబర్ లాస్ట్ అనుకున్నట్టయితే మనకి ఇంకా 1 month ప్లస్ 15 days. సో సెప్టెంబర్ మంత్ ప్లస్ ఆగస్ట్ 15 days. సో టోటల్ మనకి 45 days ఇంకా మనకి టైం ఉందన్నమాట. ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేస్తుంటే. సో కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఫర్ దెమ్ ఇట్ విల్ బీ డిఫికల్ట్. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ప్రతి సబ్జెక్ట్లోనూ, బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇట్ విల్ గోనా టేక్ సమ్ టైమ్. సో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు అంటే 45 days ఎనఫ్ మమ్మీకి. సో మీరు ఫస్ట్ చేయాల్సినది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మ్యాక్సిమం మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే, అలాగే కంటిన్యూ చేయండి. మాక్ టెస్ట్, సో మాక్ టెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే మీరు ఎంత స్పీడ్లో ఎంత త్వరగా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ దెన్ మీరు రివిజన్, సో రివిజన్ కూడా మీరు టైం ఇవ్వాలి డెఫినెట్లీ. సో ఎవ్రీడే డెఫినెట్లీ మినిమం 2 మార్క్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయండి. 2 కాకపోయినా అట్లీస్ట్ 1 అన్న ఇప్పుడు అటెంప్ట్ చేయండి ఒక మార్క్ టెస్ట్. దాని తర్వాత మీరు రివిజన్, లేదా మీరు ఆల్రెడీ ఏదైనా టాపిక్స్లో మీకు కొద్దిగా డిఫికల్ట్ ఉంటే ఆ టాపిక్ని మీరు పిక్ చేసుకొని వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం, ప్రీవియస్ ఇయర్లో ఎలా అడిగారు. సో ఇలా మీరు ఎవ్రీడే యాక్టివిటీ చేయాలి. సో మీకు తెలుసు కదా ఎంటీఎస్ ఒక ఎగ్జామ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈసారి నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు హార్డ్ వర్క్ చేసినట్టయితే పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి మీరు బూస్టప్ చేయండి మీ ప్రిపరేషన్ని. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.